నమస్తే అండి. నేను మున్నా. ఈరోజు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, మన సైఫ్ అలీ ఖాన్ మీద 6 కత్తిపోట్లు అటాక్ జరిగిందండి. ఎవరో వచ్చి దుండగుడు మన ఆయన ఇంట్లో రాత్రి 2:30 గంటలకి అటాక్ చేశాడు. మొత్తం మీద 6 కత్తిపోట్లంటే చాలా తీవ్రమైన గాయాలు జరిగాయని విన్నాను. నేను లేట్ చేయడానికి రీజన్ ఏంటంటే, కరెక్ట్‌గా తెలుసుకొని చేద్దామన్నట్టు ఆగాను. రాత్రి 2:30 గంటలకి 2 దెబ్బలు ఇక్కడ చేతి మీద అండి. ఒకటి మెడ పైన, ఒకటి ఇక్కడ వెన్నపూస దగ్గర. వెన్నపూస దగ్గర మాత్రం చాలా తీవ్రమైన గాయం జరిగిందండి. 2:30 అంగుళాల కత్తి లోపల ముక్క ఉండిపోయిందంట. అది తీసేశారు. సర్జరీ మాత్రం చాలా బాగా చేశారు మన లీలావతి హాస్పిటల్లో. కానీ ఇది కేసు ఏదో దొంగతనంకి వచ్చిన కేసులాగా అయితే లేదండి. కంపల్సరీ మిస్టరీ ఇది. ఏదో ఒకటి పోలీసులు చెప్తున్న మాట అయితే దొంగతనంకి వచ్చారని, కానీ కరెక్ట్గా దీని మీద కరెక్ట్గా చేస్తే కనుక ఏదో పెద్ద ఇదే ఉంటుంది ఇది. ఎందుకంటే కత్తి మన దొంగతనంకి వచ్చేవాడంటే అంత తీవ్రమైన గాయాలు చేయటం కానీ అలాంటివి చేయడు. ఏదో అందరూ మేల్కొన్నారని పరిగెత్తటము ఏదో ఒకటి చేస్తాడు, కానీ అలా చేయడు. ఇంకోటి అంత సెక్యూరిటీ అంట అతనికి, బాడీ గార్డ్స్ వాళ్ళందరూ ఏమయ్యారు ఏంటి అసలు? అది కూడా 2:30 గంటల టైంలో అటు ఇటు కెమెరాలు చూస్తుంటే ఆ దగ్గర టైంలో అసలు సీసీ ఫుటేజ్లో ఆయన ఆ టైంలో వచ్చినట్టే లేదు. అంటే ఆయన ఎప్పుడో వచ్చి దాక్కునుండి మన 2:30 గంటలకి అందరు పడుకున్నప్పుడు చిన్నబాబు ఎవరైతే ఉన్నారో కరీనా కపూర్ చిన్న కొడుకు 4 years అతను, 2 కొడుకులు, అందరూ చిన్న కొడుకు దగ్గర వెళ్ళేసరికి ఆ బాబు కొంచెం అల్లరి చేయటం వల్ల సౌండ్కి మన నిద్రలో ఉన్న సైఫ్ అలీ ఖాన్ వచ్చారంట. వచ్చి అతనితో ప్రతిఘటించారు. ఆ టైంలో కత్తిపోట్లుకి గురయ్యారనమాట. కానీ ఆ అటాక్ చూస్తుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దొంగతనం చేయడానికి వచ్చినట్టుగా లేదు. పోలీసులు కొంచెం డీప్గా దీని మీద రీసెర్చ్ చేయాల్సి. ఎందుకంటే అది కూడా మన కరీనా కపూర్ వాళ్ళ సిస్టర్ ఏదో కరిష్మా కపూర్ అనుకుంటా, ఏదో ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షన్లో వెళ్ళి ఉన్నారు. ఇదంతా తెలుసుకొని ఎవరు లేనప్పుడు వచ్చాడు ఇది. ఇంకోటి మన మొత్తం 12 అంతస్తుల బిల్డింగ్ అండి. మన సైఫ్ అలీ ఖాన్ ఉండేది 11వ అంతస్తులో. ఆ ప్లేస్లో అతను చేరుకున్నాడంటే కింద సెక్యూరిటీ ఉంటుంది, బాడీ గార్డ్స్ ఉంటారు, అందరితో తప్పించుకొని వచ్చాడంటే ఇది ముందు నుంచి ప్లానింగ్ ఉన్నవాడే. ఆ బిల్డింగ్లో రావటం పోవటం జరిగినవాడే ఇలాంటివి చేయవచ్చు. అంతేగాని అంత ఈజీగా ఇలా వచ్చి దేని చూడకుండా చేయకుండా వచ్చాడంటే చాలా అతని ముందు నుంచి ప్లానింగ్తోనే చేశాడు. అతనికి ఎవరో కంపల్సరీ ఎవరో ఒకటి సపోర్ట్ చేసే ఉంటారు దీని ప్రకారం చూస్తుంటే కనుక. ఇంకోటి వెళ్ళినప్పుడు మాత్రం ఆ ఎగ్జిట్ ద్వారం అంటే ఫైర్ది ఏదైతే ఉంటుందో ఆ రూట్ నుంచి వెళ్ళిపోయాడు అతను. అది సీసీ ఫుటేజ్లో ఎక్కడెక్కడ దొరకారో ఆ విధంగా వెళ్ళాడు అతను, చాలా ప్లానింగ్గా. తర్వాత 2:30 గంటలు అయిన తర్వాత మొత్తం హాస్పిటల్ చేరుకునేసరికి టోటల్ 1 hour పడిందండి. ఎందుకంటే హాస్పిటల్లో 3:30 గంటలకి మన ముందు భార్య ఎవరైతే ఉన్నారో ఆయన కొడుకు తీసుకెళ్ళాడంట. హాస్పిటల్లో చేర్పించేసరికి 3:30 అంటే మొత్తం 1 గంట. కానీ హాస్పిటల్లో సర్జరీ మాత్రం చాలా సక్సెస్ఫుల్గా చేశారు. అంత పెద్ద ఇష్యూని కూడా చాలా ఇప్పుడైతే అవుట్ ఆఫ్ కండిషన్ అని చెప్తున్నారు. కానీ దీని గురించి కొంచెం రీసెర్చ్ చేయాలన్నట్టు ఆలోచిస్తున్నాను నేనైతే. ఎందుకంటే ఏదో సంథింగ్ మిస్టరీలానే ఉంది ఇది. అదేనండి, అదే కొంచెం ఆ టాపిక్ గురించి చాలా బాధపడ్డాను చూసి విని. ఇంకోటి మన చిరంజీవి గారు కూడా ట్వీట్ చేశారు, తొందరగా కోలుకోవాలి, చాలా బాధగా ఉందన్నట్టు. మన జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా వీడియో పెట్టారు. కొంచెం తొందరగా కోలుకునేలాగా కోరుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఈరోజు నాకు
సబ్స్క్రైబ్ పెరుగుతున్నారు. నాకు ఎవరైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారో, లైక్ చేశారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. ఎందుకంటే ఏదో కొత్తగా పెట్టి ఏదో డెవలప్ చేసుకుందాం అన్నట్టు ట్రై చేస్తున్న ఛానల్ ఇది. నన్ను బాగా మీరు సపోర్ట్ చేస్తున్నారు. అందరూ సబ్స్క్రైబ్ చేస్తే చాలా హ్యాపీ అండి. థ్యాంక్ యూ.